హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో అయితే అసలు వంట ఏం చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో ఒక యమ్మీ కర్రీ అయితే మనం చేసేసుకోవచ్చు. అదే వడియాల పులుసు అండి. సో ఫస్ట్ ఈ వీడియోలో మనమైతే వడియాలు ఎలా పెట్టుకోవాలి, ఎంత ఈజీగా మనమైతే పెసరపప్పు వడియాలు చేసేసుకోవచ్చు నేనైతే ఆలస్యం లేకుండా చూపించేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ నేనైతే పెసరపప్పు తీసుకుంటున్నానండి. మీరు ఎన్ని వడియాలు చేసుకోవాలనుకుంటున్నారో మీ క్వాంటిటీకి తగ్గట్టుగా మీరైతే తీసేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1/2 kg పెసరపప్పు తీసుకున్నానండి. పొట్టు పెసరపప్పే తీసుకున్నాను. మనం మంచిగా ఒక 4-5 టైమ్స్ అయినా నీట్గా వాష్ చేసేసుకొని ఓవర్ నైట్ అయితే ఈ పెసరపప్పుని మనం సోక్ చేసేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి నేనైతే చూపిస్తున్నాను. మనకి పెసరపప్పు అనేది చక్కగా నానిపోయింది. ఇప్పుడు మనమైతే ఈ పొట్టంతా తీసేసుకోవాలి. మనం వాష్ చేస్తున్న కొద్దీ పొట్టు అనేది మొత్తం పోతుంది పెసరపప్పులో నుండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా నేను చూపిస్తున్నట్లుగా మీరైతే వాష్ చేసేసుకుంటే పొట్టు అనేది మొత్తం మనకి వాటర్తో పాటు వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఓవర్ నైట్ అంతా సోక్ చేసాం కాబట్టి పెసరపప్పు నుండి పొట్టు విడిపోతుంది. ఈ పొట్టు మొత్తం మనకి పోవడానికి ఒక్క 4-5 టైమ్స్ మీరైతే నీట్గా వాష్ చేసేసుకున్నారంటే కంప్లీట్గా మనకైతే క్లీన్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ క్లీనింగ్ ప్రాసెస్ మీరు కొంచెం ఓపికగా చేసేసుకుంటే మనకి పెసరపప్పు అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇలా మనము వాష్ చేసుకున్న పెసరపప్పుని ఇంకా డైరెక్ట్గా గ్రైండ్ చేయకుండా కొద్దిసేపు అయితే మనము ఒక 15-20 మినిట్స్ అయినా కానీ ఒక జల్లి గిన్నెలోకి స్ట్రెయిన్ చేసేసుకొని మంచిగా వేసేసుకుంటే ఎక్సెస్ వాటర్ ఏమున్నా కానీ వాటర్ అనేది మొత్తం డ్రైన్ అయిపోతాయండి. ఇలానే మనం వాటర్తో వేసామంటే పిండి అనేది కొంచెం లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనేసి ఫస్ట్ అయితే ఒక జల్లి గిన్నెలోకి మనం నీట్గా శుభ్రం చేసుకున్న పెసరపప్పుని మొత్తం అయితే నేను వేసేసుకున్నాను. ఇలా వేసేసుకుని మనం ఒక 15-20 మినిట్స్ అయితే వెయిట్ చేద్దాము. మెయిన్గా ఈ పెసరపప్పు వడియాలకైతే మా ఇంట్లో అయితే పెద్ద స్టోరీయే ఉంది. మేము ఎక్కువ పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు మా ఫ్యామిలీస్లో పెసరపప్పు వడియాలు అనేవి పెడతామండి. మనకి పెళ్ళి దగ్గరికి వస్తుంది అని అంటే దేవుణ్ణి పెట్టుకోవడం అవన్నీ ఉంటాయి కదా, అలా దేవుణ్ణి పెట్టుకోవడము అండ్ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేయడం ఆ ప్రాసెస్లోని ఈ వడియాలు పెట్టుకోవడం అనేది కూడా మేమైతే ఒక మంచి ట్రెడిషన్ లాగా ఫాలో అవుతాము. చుట్టాలందరూ వస్తారు, మంచిగా వడియాలు పెట్టుకుంటూ అలా టైంపాస్ చాలా బాగుంటుంది. మనకి ట్రెడిషన్ అనే కాదు, ఇలా మనము ఒక్కసారి వడియాలు చేసి పెట్టుకున్నామంటే మనకి వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు హాయిగా ఈ వడియాలతో పులుసు పెట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ నేనైతే మంచిగా వెట్ గ్రైండర్లోకి పెసరపప్పుని మొత్తం వేసేసుకున్నాను. ఆఫ్టర్ 20 మినిట్స్ మనమైతే పిండి అనేది బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, పలుకుగా ఉండకూడదు. ఎందుకంటే మనం ఇక్కడ వడియాలు పెట్టుకుంటున్నాం కాబట్టి పిండి అనేది మెత్తగానే ఉండాలి. పిండి మొత్తం గ్రైండ్ అయ్యాక ఒక బౌల్లోకి తీసేసుకొని ఇక్కడ నేను తీసుకున్న 1/2 kg పెసరపప్పుకి ఒక 2 ఇంచుల అల్లం ముక్క, అలానే ఒక 5-6 పచ్చిమిర్చీలను వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేయడం వల్ల మన వడియాలకు అనేది ఒక మంచి స్పైసీనెస్, కొంచెం ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. చప్ప చప్పగా లేకుండా బాగుంటుందన్నమాట. అందుకనేసి మన ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాను. పిండి చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అలా ఉండాలి. సో ఇక్కడ నెక్స్ట్ నేనైతే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా మంచిగా గ్రైండ్ చేసేసుకొని కోర్సుగా మన పిండిలో వేసేసుకోవాలండి. మంచిగా మనకి అల్లం పేస్ట్ అదంతా మిక్స్ అయ్యేలాగా పిండిలోకి అయితే కలిపేసుకుందాము. చూస్తున్నారు కదా, మన పిండి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా మనమైతే వడియాలు పెట్టేసుకోవచ్చు. ఇది ఎండలో అనే కాదండి, మనకి ఫ్యాన్ కింద అయినా కానీ వడియాలు అనేవి మంచిగా డ్రై అవుతాయి. ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. ఒక 1 డే మనం కంప్లీట్గా ఉంచేసామంటే మనకైతే వడియాలు అనేవి పర్ఫెక్ట్గా డ్రై అవుతాయి. ఇక్కడ మన రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని పిండి అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేను ఒక క్లాత్ తీసుకున్నాను, కాటన్ది. తీసేసుకొని క్లాత్ని ఒకసారి మంచిగా తడుపుకోవాలండి. మనం తీసుకున్న కాటన్ క్లాత్ అనేది కొంచెం వెట్గా ఉంటే సరిపోతుంది, మరీ తడి తడిగా నీళ్లు కారేలాగైతే క్లాత్ ఉంచొద్దు. ఇప్పుడు చూస్తున్నారు కదా, మంచిగా మనము మిక్స్ చేసుకున్న పిండిని మొత్తం ఇలా వడియాల్లాగా పెట్టేసుకోవచ్చు. మీకు ఇష్టమైన సైజులో మీరు పెట్టుకోవచ్చు అండి, మరీ పెద్దగా పెట్టుకోకండి, దానివల్ల కొంచెం లోపల పిండి పిండిగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ నేనైతే 1 డే మొత్తం ఉంచిన తర్వాతకి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వడియాలైతే ఎండిపోయాయో. సో ఇక్కడ నేనైతే ఇంకా తీసేసుకుంటున్నాను. ఇలా మనము
వడియాల్ని ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే ఒక ఎయిర్ టైట్ జార్లోకి 1 ఇయర్ వరకు నిలవ ఉంటాయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము వడియాల పులుసు లేదా సాంబార్ పప్పులోకి సైడ్ డిష్గా కూడా చిప్స్ లాగా వేయించుకొని తినొచ్చు. ఇమీడియట్ నెక్స్ట్ వీడియోలోనే నేను ఈ వడియాల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.